హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు 2 రకాల కారప్పొళ్ళని చేసి చూపిస్తాను. ఇవి 2 రకాలు మీరు రైస్‌లో తినొచ్చు, టిఫిన్స్‌లో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసి ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీగా పచ్చి కొబ్బరితోటి కారప్పొడి చేసుకుందాం. ఈ కొబ్బరి కారం కోసం ముందుగా ప్యాన్‌లోకి 1 లేదా 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 10 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. లోపల విత్తనాలు కూడా వేగి బాగుంటుంది. లాస్ట్గా ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. అంటే ఈ పప్పులన్నీ బాగా ఎర్రగా రావాలి, అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇవి వేగాయండి, చూడండి లైట్గా కలర్ మారాయి కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో 1½ టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా చింతపండు వేసుకొని వేయించండి. నువ్వులు తొందరగా వేగిపోతాయండి. బాండిల్కున్న వేడితోనే నువ్వులు వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ వేయించండి. చింతపండు మటుకు మరీ ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ నేను ఇక్కడ చూపించాను కదా, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది కారం అనేది. ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి చూడండి. ఇలా వేగితే సరిపోతుందండి. ఆ వేడికే మొత్తం వేగిపోతాయి. ఇలా వేగిన వీటిల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఆ వేడి మీద గ్రైండ్ చేయమాకండి. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. పొడి పొడిగా వస్తుంది మీకు. ఇప్పుడు ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మీకు రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది కారము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కానీ ఎండు కొబ్బరితో వేరే రుచి ఉంటుంది, పచ్చి కొబ్బరితో వేరే రుచి ఉంటుందండి. పచ్చి కొబ్బరితో చాలా బాగుంటుంది కారప్పొడి. నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవద్దండి. కొద్దిగా మనకి ఆ కొబ్బరి అనేది మనకి తగులుతూ ఉండాలి. రైస్లో కలుపుకొని తినేటప్పుడు ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు నేను అన్నీ కలిపి తీసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. దీంట్లోనే 2 లేదా 3 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా వేయించండి పోపుని. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారప్పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కారప్పొడి మొత్తం వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఈ కారప్పొడిని మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతం. ఇంకే కూర అవసరం లేదు. ఈ కారప్పొడితోటే అన్నం మొత్తం కడుపు నిండా తింటారు. అంత బాగుంటుందండి. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. అంత మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనిని మీరు టిఫిన్స్లో కూడా తినొచ్చండి, బాగుంటుంది. కానీ ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. మీకు ఒక 3-4 రోజులు ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. కానీ మీరు అన్ని రోజులు కూడా నిలవ ఉంచరులేండి, ఎందుకంటే అంత బాగుంటుంది టేస్ట్. ఒక 2 డేస్లోనే అయిపోతుంది కారం మొత్తం. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండవ రెసిపీగా కాకరకాయ కారాన్ని చేసి చూపిస్తాను. ఈ కాకరకాయ కారం కోసం నేను పావు కేజీ కాకరకాయలు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకున్నాను. ఇలా గుండ్రంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కాకరకాయలను కూడా ఇలా పల్చగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అనమాట. అందుకని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే లోపల విత్తనాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే విత్తనాలు తీసైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే లోపల విత్తనాలతో సహా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకునే కాకరకాయ ముక్కల్ని మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి ఇలా ప్యాన్లో ఒక 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లుగా వేయించుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం కదా, ఈ ఆయిల్లో బాగా వేగాలి ముక్కలు అంటే కాస్త గ్యాప్ ఉండాలి. అందుకని అన్నీ ఒకటేసారి వేయకుండా ఇలా 2 సార్లుగా వేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి. అలాగే ఈ ముక్కల్ని వేయించుకునేటప్పుడు ఫస్ట్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ముక్కలు అనేవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఒక సగం వరకు వేగాయి అనుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, బాగా వేగుతాయి.
ఇప్పుడు చూడండి ముక్కలు ఆల్మోస్ట్ వేగడానికి దగ్గరగా వచ్చాయి కదా! ఇలా వేగినప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించండి. ఎక్కడా మాడకుండా కాకరకాయ ముక్కలనేవి బాగా ఎర్రగా వేగుతాయి. ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వెంటనే ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్‌లో వేసి పెట్టుకోండి. ఇవి వేగడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి. కాస్త ఓపికగా నిదానంగా వేయించుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. మాడిపోయినాయి అంటే టేస్ట్ అస్సలు బావుండదు. అందుకని నిదానంగా చూసుకొని వేయించుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఆయిల్‌లో వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. చూడండి నేను మొత్తం వేయించేసాను. ఇలా చేత్తో పట్టుకొని నొక్కితే ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట. నేను ఇక్కడ పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది కదూ! ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా! ఇదే ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి పల్లీలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఇదే ఆయిల్‌లో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి కరివేపాకును కూడా బాగా వేగనిచ్చిన తర్వాత ఈ కరివేపాకును తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని మిగతాది మొత్తం తీసేసేయండి. ఈ ఆయిల్ మీరు కావాలంటే ఆమ్లెట్‌లో గానీ లేదా ఏదైనా కూరల్లో గానీ వేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. ఈ ఆయిల్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్‌లో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫస్ట్ ఇవి రెండిటిని కలిపి దోరగా వేయించుకోండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించండి. ఏవి మాడకుండా చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఈ మినపప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి. కొంతమందికి ఎండు కొబ్బరి అంటే ఇష్టం ఉండదు కదా! అలాంటి వాళ్ళు ఎండు కొబ్బరి వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్‌గా ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని వేయించుకోండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్‌లో వేసి వేయించుకోండి. ఈ నువ్వులు వేగేటప్పుడే దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా విడదీసి వేసుకొని వేయించుకోండి. నువ్వులు, కొబ్బరి వేయడం వల్ల ఈ కారపొడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని కూడా తీసి ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలా అన్నీ వేయించుకొని వేరు బౌల్స్‌లో వేసుకొని అన్నిటిని చల్లారనివ్వండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు కారప్పొడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేయించుకున్నాం కదా! వాటిల్ని మిక్సీ జార్‌లో వేసుకోండి. నేను చిన్న మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పెద్ద మిక్సీ జార్‌లో అన్నీ ఒకటేసారి గ్రైండ్ చేసుకోవచ్చండి. అలాగే పల్లీలు కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక టీ స్పూన్ వేసాను. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇలా ముందుగానే కారం వేసి గ్రైండ్ చేయడం వల్ల మీకు ముద్దలాగా రాకుండా పొడి పొడిగా వస్తుందనమాట. అందుకని ఫస్టే కారం వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. కాస్త మెత్తగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకునే కాకరకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఒక 3-4 సార్లు పల్స్ ఇచ్చారనుకోండి మీకు పౌడర్ లాగా లేకుండా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ అవుతుంది. చూడండి నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మీకు కాకరకాయ ముక్కలు అనేవి చిన్న చిన్న పలుకులుగా మనం తినేటప్పుడు కారంలో పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి. ఇలా గ్రైండ్ చేసుకుని కాకరకాయ కారాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని పాయలుగా విడదీసి ఈ వెల్లుల్లిపాయన్ని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మనం ముందుగా పల్లీలు కొద్దిగా తీసి పక్కన పెట్టాం కదా! ఆ పల్లీలను కూడా వేసుకొని 1 లేదా 2 సార్లు పల్స్ ఇవ్వండి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ అవుతుంది మీకు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్‌ను కూడా ఈ కారంలోనే వేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు ఉంది కదా! దాన్ని కూడా వేసుకొని మొత్తం బాగా చేతితోటి అంతా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఒకవేళ మీకు ఇలా చేత్తో కలిపితే మండుతుంది అనిపించింది అనుకోండి, అంటే కారానికి చెయ్యి మండుతుంది అనుకుంటే వెల్లుల్లిపాయను కూడా కాకరకాయ ముక్కలు వేసినప్పుడే మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. అంతే ఇలా మొత్తం కలిపేసుకుంటే కాకరకాయ కారం రెడీ. ఈ కాకరకాయ కారాన్ని బాగా ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు 2-3 నెలల వరకు నిలువ ఉంటుంది. రైస్లో తినొచ్చు, టిఫిన్స్లో తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి కాకరకాయ కారం చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి చూసారు కదండి 2 రకాల కారపుళ్ళని. 2 రకాలు చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.